హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈరోజు వీడియోలో ఆల్ ఇన్ వన్ మిక్చర్ అండ్ ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసానండి. అంటే శివరాత్రి వస్తుంది కదా, హౌస్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఈ బెడ్ సదరడం మొదలుపెట్టాను. మాకు స్పేస్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఏదైనా వాడని సామాన్ ఉంటే పెట్టుకోవడానికి బెడ్ ఇలా చేపించాము. ఫోల్డింగ్ బెడ్. బోలెడంత సామాన్ ఇందులోనే పడుతుంది. బియ్యం బస్తాలు కానీ, వాడని పెద్ద గిన్నెలు కానీ, ఇంకేమైనా ఫైల్స్ వస్తువులు ఏమైనా ఉంటే ఇందులోనే పెట్టేస్తాను. మొత్తం క్లోజే ఉన్న ఏంటో తెలియదు కానీ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇట్లనే వస్తూ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఈ బెడ్లో పెట్టిన సామాన్లన్నీ తీసేసి పక్కకు పెట్టి ఒకసారి మంచిగా ఊడ్చి ఆ తర్వాత తడి క్లాత్తో తుడుచుకొని ఆరిన తర్వాత మళ్ళీ సామాన్లన్నీ సర్దేసుకుంటాను. ఇన్ని రోజుల ముందే శివరాత్రి క్లీనింగ్ స్టార్ట్ చేస్తారేంటి అనుకోవచ్చు. నేనైతే 1-2 రోజుల్లో ఇల్లు మొత్తం అస్సలు క్లీన్ చేయలేనండి. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒక్కరోజే ఇల్లంతా 2 రోజుల్లో అలా ఇల్లంతా క్లీన్ చేస్తే ఖచ్చితంగా 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, బెడ్ మీద పడుకోవాల్సిందే. అందుకని నేను ఇల్లు మొత్తాన్ని ఒక 5-6 పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఈరోజు ఇక్కడ వరకు క్లీన్ చేసుకుందాము అట్లా పెట్టుకొని క్లీన్ చేసుకుంటా. ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, శ్రావణ మాసం వచ్చినా, దీపావళి టైంలో అయినా, ఇప్పుడు శివరాత్రి టైంలో అయినా ఎప్పుడు క్లీన్ చేసినా ఇలాగే చేసుకుంటా. 1-2 రోజుల్లో చేయడం అయితే నా వల్ల కాదు. మళ్ళీ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే స్టార్ట్ చేసుకుంటా. 2-3 గంటలే చేస్తా. ఎందుకంటే ఆ టైంలో హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదైనా వజన్ వస్తువులు ఉంటే నేను లేపలేకపోతే తను లేపి పక్కకు పెట్టి మళ్ళీ పెట్టేస్తాడని. అలాగే పైన షెల్ఫ్లో ఏదైనా సామాన్లు తీయాలన్నా నేను పైకెక్కి తీయలేను. అందుకని హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే అయితే ఏవైనా తీయాల్సినవి ఉంటే తీసిస్తారు, పెట్టాల్సినవి ఉంటే పెట్టేస్తాడు. కొద్దిసేపు చేసిన తర్వాత నేను కూర్చున్నాను. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాను. అంతేనండి, పని ఆగిపోయింది. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు. బెడ్లో నుంచి తీసిన సామాన్ అంతా క్లీన్ చేయడం పూర్తి అవ్వలేదు కాబట్టి అవి నేను ఇక్కడ పెట్టేసుకొని పిల్లల్ని రూమ్లో తినేయమంటే తినేశారు. బెడ్ క్లీనింగ్ చేయడం, సదరడం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో నేను మళ్ళీ బొరుగుల నాస్తా చేశాను. ఈ బొంగుబేలాల నాస్తా ఆల్ ఇన్ వన్ మిక్చర్ అండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చేసి ఛానల్లో పెట్టాను, కాకపోతే ఎక్కువ రీచ్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ చేశాను కదా అని కొద్దిగా క్లిప్స్ తీశాను. క్లియర్గా అయితే తీయలేదు. కావాలంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే చూడండి. ఇలా బొంగుబేలాలని ముందుగా ఒక పెద్ద ముకుడులో వేసుకొని ఆయిల్ కానీ ఏమీ వేయకుండా వేయించుకోవాలి. వేయిస్తున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఈ బొంగు పేలాలకి ఉప్పు మంచిగా పడుతుంది. గ్యాస్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా చూసుకుంటూ బొంగుబేలాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ముకుడులో ఆయిల్ వేసుకోవాలి. పోయినసారి నేను చేసినప్పుడు అటుకులు కూడా వేశాను కానీ ఈసారి అటుకులు వేయలేదు. ఎందుకంటే చేసినప్పుడే అటుకులు మంచిగా అనిపించినాయి. 10-15 రోజుల తర్వాత ఇంకా నాస్తా ఉంది, అప్పుడు అటుకులు కొంచెం మెత్తబడినట్టు అనిపించినాయి. అందుకని ఈసారి నేను అటుకులు వేయట్లేదు. ముకుడులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేలోపు నేను వెల్లుల్లి దంచుకుంటున్నాను. ఈ నాస్తాలోకి వెల్లుల్లి కారం కలిపి దంచి నాస్తాకి మొత్తం పట్టిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మక్కపావులను ఉంటాయి కదా, అవి కాలుస్తున్నాను. మక్కపావులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కానీ ఆయిల్ మాత్రం బాగా పీల్చుతున్నాయండి. నేను 2 ప్యాకెట్లు తెచ్చినా వేద్దామని, ఒక ప్యాకెటే వేయించేసి ఇంకో ప్యాకెట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు వాడదాంలే అని పక్కన పెట్టేసిన. ఎందుకంటే ఆయిల్ మాత్రం బాగా గుంజుతుంది. మక్కపావులు మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులోకే పల్లీలు కూడా వేయించుకున్నాను. అలాగే కరివేపాకు అన్నీ వేయించుకున్నాను. కాకపోతే ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిందండి, అందుకని వీడియో ఆగిపోయింది. నేను చూసుకోలేదు, కంటిన్యూ అవుతుంది అనుకున్నా. అందుకని లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. నేను స్టోరేజ్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న క్లిప్ తీశాను. నేను మొబైల్ ఆన్లో పెట్టేసి రికార్డ్ అవుతుందిలే అనుకొని డైరెక్ట్ వర్క్ చేసుకుంటూ పోయాను. మక్కపావులు కాల్చిన తర్వాత పల్లీలు కాల్చాను. ఆ తర్వాత కరివేపాకు డీప్ ఫ్రై చేశాను. తర్వాత పోపు వేయడం స్టార్ట్ చేశాను. వెల్లుల్లి వేసే టైంలోనే నేను చూశాను స్టోరేజ్ ఫుల్ అయ్యి రికార్డింగ్ ఆగిపోయింది. అందుకని నేను మళ్ళీ ఆగి క్లియర్ చేసి కొంచెం స్పేస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా పోస్ట్ చేసినప్పుడు అందులో వెల్లుల్లిపాయ అండ్ కారం దంచుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. ఈ పోపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అలాగే
మనం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కారం పేస్ట్ వేసేసుకొని ఆఫ్ చేయాలి గ్యాస్ వెంటనే. ఆ తర్వాత మనకు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి వేసిన వెంటనే. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక టబ్లో వేసి కలుపుతున్నాను. మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. అయితే ఈ టబ్ కూడా చిన్నదైపోయింది. పోయినసారి బేషన్ డబ్బాలో కలిపితే అది చిన్నదైంది కదా అని ఈ టబ్ తీసుకున్నాను. ఇది ఇంట్లోనే పైన ఉంటే తీసి ఇందులో కలుపుతున్నాను. కానీ ఇది కూడా చిన్నదైపోయింది. ఒక పెద్ద సైజ్ టబ్ తెచ్చి పెట్టుకోవాలనిపించింది. ఎందుకంటే 2-3 నెలలకు ఒకసారి ఈ నాస్తా నేను చేస్తూనే ఉంటాను. ఈ పురుగుల మిక్చర్ ఆల్ ఇన్ వన్ నాస్తా. ఇందులో అన్నీ వేసుకోవచ్చండి. బూందు కలుపుకోవచ్చు, ఘాటియా అని ఉంటుంది అది కలుపుకోవచ్చు, అటుకులు వేసుకోవచ్చు. మనకి రెడీమేడ్గా బేకరీస్లో కానీ లేకపోతే నాస్తా సెంటర్లలో కానీ చాలా రకాల నాస్తాలు దొరుకుతాయి. అందులో మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చి ఇందులో కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. కలపడం మాత్రం కలుపుతున్నప్పుడు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మిక్చర్ ఎక్కువైపోతుంది, డబ్బాలు చిన్నగా అయిపోతున్నాయి. అందుకని ఈసారి పెద్ద డబ్బా తెచ్చి కలుపుదామని డిసైడ్ చేసుకున్నాను. ఇందులో సరిగా కలపరావట్లేదని నేను మూడిట్లో డివైడ్ చేసి కలుపుతున్నాను. రెండిట్లోకి డివైడ్ చేసి కలుపుతున్నాను. మనం పోపు వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ పోపుతో సహా మొత్తం ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం వెల్లుల్లి కారం దంచి వేసాం కదా, 2 చేతులతో కలుపుతున్నప్పుడు సగం కలిపిన తర్వాత చేతులు కూడా మండుతాయండి. గరిటెతో కలిపితే పూర్తిగా కలవదు. అందుకని నేను చేతులతోనే కలుపుతాను. నీట్గా క్లీన్ చేసుకొని కలుపుతానండి. మళ్ళీ పోపు సరిగా కలవకపోతే మంచిగా అనిపించదు కదా, అందుకని పర్ఫెక్ట్గా కలిసే విధంగా అరగంట గంట కూర్చొనైనా కానీ నిదానంగా కలుపుతాను. నేను బూందు మాత్రం ఇందులో కలపడానికి రెడీమేడ్దే తెచ్చాను. ఎందుకంటే బూందు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలంటే నిల్చొని ఎక్కువసేపు చేయాలి. అంతసేపు చేసే ఓపిక ఉండదు. ఈ ప్రాసెస్ అంతా చేసేలోపే 3 అవర్స్ 2 అవర్స్ అట్లా పడుతుంది. అందుకని బూందు రెడీమేడ్ తెచ్చాను. అలాగే ఇక్కడ వేస్తుంది కదా, ఇవి ఘాటియాలు అంటారు, శనగపిండితో చేస్తారు. ఇక్కడ బాగా దొరుకుతాయి. వీటిని కూడా ఈ నాస్తాలో కలిపితే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని ఈసారి ఇవి కూడా తెచ్చి కలిపాను. పోయినసారి చేసినప్పుడు కలపలేదు. ఈ ఆల్ ఇన్ వన్ మిక్చర్ ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగా కుదిరిందో. చాలా కరెక్ట్గా కుదిరిందండి. మనం కలుపుతూ ఒకసారి 2 సార్లు టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ మీదుగా వేసుకొని మళ్ళీ అంతా కలిసేలా కలగలుపుకోవాలి. మొత్తం కలుస్తుంది. పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తారు, నేను చేస్తా అని. అటు ఇటు అనేసరికి కొంచెం కింద కూడా పోయింది. గ్యాస్ పరిస్థితి కూడా ఇదండి. ఇది కంప్లీట్ అయినాక మొత్తం క్లీన్ చేసుకోవాలిగా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇంపార్టెంట్స్. 5-10 నిమిషాల వీడియో వెనుక చాలా కష్టం ఉంటుందండి. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.